జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ ప్రేక్షకుల యొక్క కోరిక మేరకు ఏకశ్లోకి భారతం గురించి వివరించండి మాస్టర్ అంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లక్షాగృహే దాహనం జూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం భీష్మద్రోణసుయోధనాధిమధనం ఏతన్మహాభారతం అంటూ వ్యాసుల వారు 1,00,000కు పైగా అంటే దాదాపు 1,08,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతం యొక్క సారాంశమంతా కూడా ఒకే శ్లోకంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం, పాండురాజు యొక్క కుమారులు ఆవిర్భవించారు. పాండురాజు యొక్క మొదటి భార్య అయినటువంటి కుంతీదేవి, రెండవ భార్య అయినటువంటి మాద్రీదేవి, ఈ కుంతీ మాద్రులకు జరిగినటువంటి సంతానము ఎవరైతే ఉన్నారో ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు కురువంశంలో ధార్తరాష్ట్రానికి సంబంధించినటువంటి రాజులైనటువంటి పాండురాజు అయినటువంటి ఆ రాజుకు కలిగిన సంతానం 5 అంటూ ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లక్షాగృహే దాహనం. పాండురాజు నిర్యాణం చెందడము, తర్వాత ఈ కౌరవులకు పాండవులకు మధ్య ఉన్నటువంటి అసూయ ద్వేషాలకు సంబంధించి వీళ్ళు ఎదుగుతున్నటువంటి క్రమంలో, పాండవులు ఎదుగుతున్నటువంటి క్రమంలో విలువిద్యలో కానీ, కీర్తిలో కానీ, మంచితనంలో కానీ, సమాజంలో పెరుగుతున్నటువంటి మంచితనానికి ఓర్వలేనటువంటి ఆ దుర్యోధనాదులు చేసినటువంటి కుటిల ప్రయత్నంలో భాగంగా, మోసంతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళను ఒక లక్షాగృహంలో ఉంచి, లక్కతో చేయబడినటువంటి గృహంలో ఉంచి వాళ్ళను మోసంతోని ఆ గృహంలో దహనం చేసి కాల్చివేసి చంపించాలనేటువంటి ఉద్దేశం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రధానంగా మొదటి ప్రయత్నంగా మనకు తెలుస్తుంది మహాభారతంలో వీళ్ళిద్దరి మధ్య కలిగినటువంటి వైరుధ్యానికి. లక్షాగృహే దాహనం జూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం. ఆ విధంగా రక్షింపబడి, భీముడి చేత రక్షింపబడినట్టు పాండవులు ద్రుపద రాజ్యానికి చేరడము, ద్రౌపది స్వయంవరాన్ని ఆ రాజు ప్రకటించడం, ఆ స్వయంవరంలో భాగంగా మత్స్యాలయాన్ని అంటే మత్స్యయంత్రాన్ని నీటిలో చూస్తూ పైన ఉన్నటువంటి మత్స్యయంత్రాన్ని ధనుర్విద్యతో ఛేదించడం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని అర్జునుడు అవలీలగా చేసి ఆ ద్రౌపదిని స్వయంవరంలో చేపట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో, కార్యక్రమం ఏదైతే ఉందో మత్స్యాలయే వర్తనం అంటే జూతశ్రీహరణం వనే విచరణం. తర్వాత ఈ కౌరవులకు పాండవులకు మధ్య మోసంతో కూడినటువంటి ద్యూతము అంటే ఏంటిది, జూదము ఏదైతే ఆడబడిందో దాంట్లో శకుని పాత్ర ఏదైతే ఉందో ఆ విధంగా జూతశ్రీహరణం వనే విచరణం, దాంట్లో ధర్మరాజు ఆ జూదంలో ఓడిపోవడము, తాను ఓడిపోవడమే కాదు రాజ్యాన్ని, సంపదను, సోదరులు, చివరికి ద్రౌపదిని కూడా దాంట్లో కోల్పోయి చివరగా 13 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి బెట్టు పెట్టి దాంట్లో కూడా ధర్మరాజు ఓడిపోవడము, వనే విచరణం అజ్ఞాతవాసంలోకి వెళ్ళడము, అరణ్యాసం పూర్తి చేసుకొని
అక్కడ అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న సందర్భంలోనే లీలా గోగ్రహణం రణే విహరణం, ఆ ఉత్తర కుమారునికి ఈ గోగ్రహణాన్ని విజయం సాధించి పెట్టాలనే ఉద్దేశంతో రథసారథిగా బృహన్నెల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు రథసారథిగా వచ్చి తమ యొక్క అజ్ఞాతవాస కాలం పూర్తి అయింది అని తను తెలుసుకొని తన యొక్క ధనుర్బాణాలను తీసుకొని ఆ ఉత్తర కుమారునికి విజయం సాధించి పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ గోగ్రహణాన్ని అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకునేది, వాళ్ళందరినీ కౌరవులను ఓడించి గోగ్రహణం అంతా కూడా తిరిగి తమ స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఉత్తర గోగ్రహణము, లీలా గోగ్రహణం రణే విహరణం, ఆ విధంగా మొదటి యుద్ధం జరిగింది అజ్ఞాతవాసం తర్వాత ఉత్తర గోగ్రహణంలో. తర్వాత ఇక అసలైనటువంటి సందర్భంలో ఏంటిది, సంధిక్రియా జృంభణం. అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి తిరిగి తమ రాజ్యాన్ని తమకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడగడం పాండవులు. దానికి దూతగా కృష్ణుడు వెళ్ళడం, కనీసం వీళ్ళ యొక్క కోరిక మేరకు 5 గ్రామాలను ఇస్తే ఆ గ్రామాలను పరిపాలించుకుంటూ మేము కాలం వెళ్లదీస్తాము అంటే దానికి దుర్యోధనాదులందరూ కూడా వ్యతిరేకించడము, అదంతా కూడా సంధిక్రియా జృంభణం, ఆ సంధి విఫలమైపోవడం. తర్వాత కురుక్షేత్రం అనివార్యం అవడము. ఆ కురుక్షేత్రంలో భీష్మ ద్రోణ సుయోధనాది మథనం, కురు వృద్ధులైనటువంటి వాళ్ళంతా కూడా దుర్యోధనుడి పక్షంలో ఉండి యుద్ధం చేశారు కాబట్టి, అధర్మం పక్షంలో ఉండి యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళ యొక్క మంచితనం ఇక్కడ ఏది పనికి రాలేదు కాబట్టి భీష్మ ద్రోణ సుయోధనాధిమదనం, కురువృద్ధుడు అయినటువంటి భీష్ముడు మొదలైన వాళ్ళంతా కూడా, ద్రోణుడు వాళ్ళ ఆచార్య ద్రోణుడు, వీళ్ళంతా కూడా వాళ్ళ యుద్ధంలో కురుక్షేత్రంలో సంహరింపబడడం. తర్వాత సుయోధనాది మథనం, సమూలంగా సమస్తంగా కురువంశమంతా కూడా ఆ రణం లోపల సంహరింపబడటం ఏదైతే జరిగిందో, భీష్మ ద్రోణ సుయోధనాది మథనం ఏతన్మహే భారతం, ఏతన్మహాభారతం. ఏతత్ అంటే ఇదంతా కూడా సంక్షిప్తంగా ఏకశ్లోకంగా మహాభారతంగా చెప్పబడుతుంది అని చెప్పి మనకు పెద్దలు వివరించారు. జై శ్రీమన్నారాయణ.